వాస్తవానికి ఈ రోజున బైబిల్ బేసిక్స్ 2 మాట్లాడాలి, రెండవ భాగము. అయితే నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. రక్షణ గురించి మాట్లాడాలి. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం బహుశా మొదటి వారం అవుతుందేమో, ఆగస్టు నెల మొదటి వారము. ఆ రోజున రక్షణ గురించి మీతో మాట్లాడుతాను. రక్షణ ఎలా పొందాలి, ఎవరు పొందాలి, ఎందుకు పొందాలి, రక్షణ అంటే ఏంటిది అనే విషయాలు మీతో మాట్లాడుతాను. రక్షణ గురించిన కొన్ని ప్రధానమైన విషయాలు మాట్లాడుతాను. గత వారంలో దేవుని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, దేవుడు అవసరమా మనిషికి అనే విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. వచ్చే వారం అంటే ఈరోజు మాట్లాడాలి. ప్రభు నా ఉదయకాల ధ్యానంలో వేరొక విషయాన్ని నా మనసులో ఉంచారు కాబట్టి రోజున దాని విషయమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు నడిపింపు అమోఘమైనది. ఆయా సందర్భాల్లో ప్రభు సంఘాన్ని నడిపించిన మిత్తమై సాగుకునే రీతులుగా ప్రభు నడిపిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఉదయకాల నా ధ్యానంలో ఈ మాటల ద్వారా నేను బలపరచబడ్డాను. అదే వాక్యాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడతాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూపుతున్నాను, వారికి ఏ హానియు కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చెను. రైట్, ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. అంటే వాస్తవానికి మన ధ్యాన భాగము దానియేలు గ్రంథము 3వ అధ్యాయం మొత్తము ఈ రోజున మన ధ్యాన భాగము గమనించండి. మరి ఇందులో 30 వచనాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఆ సందర్భమైన వచనాలు మనం చదువుతూ ముందుకు వెళ్దాం. అవసరాన్ని బట్టి మరి ఆ విధమైన వచనాలు చదువుతూ మనం ముందుకు వెళ్దాము. జాగ్రత్తగా చూడండి. మనం ఇక్కడ చదువుతున్న ఆ వచనాన్ని ఒకసారి మాట్లాడి ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. 25వ వచనంలో, అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూపుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు చూస్తున్న విషయాలు ఏమండి? రాజు చూస్తున్న దాని సీనరీ అంటే మరి రాజు చూచిన దృశ్యము ఏంటంటే కనుక వారికి హాని కలుగలేదు. రెండవది ఏమంటే గనక వారికి బంధకాలు లేవు. మూడవది, వారు దేవుని సహవాసములో 4వ వాని రూపము దేవతల రూపమును పోలింది. నలుగురు సంచరించుట అంటే దేవుని సహవాసము దొరికింది. ఇవన్నీ కూడా అగ్నిగుండములో దొరికినవి. అంటే వాడి బ్లెస్సింగ్ ఇట్ ఈస్. అగ్నిగుండంలో దొరికిన కృప ఏంటంటే వారికి బంధకాలు లేవు, వారికి హాని ఏమీ లేదు, 4వ వానితో కూడి వారు ఉన్నారు అన్నది వాస్తవం. ఇవన్నీ ఎక్కడ దొరికినాయి? సరే, ముందున్న చరిత్ర అర్థమైతే మనకు కొంచెం అర్థమైపోయేదే. డైరెక్ట్గా దిగిపోయాను. అందువల్ల నేను ఎక్కడ దొరికండి మీకు తెలుసున్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడుగుతున్నాను. వాస్తవానికి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. చాలా విషయాలు మాట్లాడాలి. అందరూ ఒక్కొక్కటిగా శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రత్యేకమైన కోణాలు ఈ రోజున మనం ఈ వాక్యంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 12 అధ్యాయాలు కలిగిన ప్రవచన గ్రంథము. చాలా జాగ్రత్తగా వినండి. అద్భుతమైన ప్రవచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఆ రోజులో క్రీస్తు పూర్వము 570 ఆ ప్రాంతములలో గమనించండి. ఇదిగో ఈ యొక్క ప్రవచన గ్రంథం అంటే ఉన్న విషయాలు దానియేలుకు బయలుపరచబడినవి. ఆ యొక్క 500, ఈ యొక్క 2026 మొత్తం ఎంత? 600 వేసుకోండి, ఉదాహరణకు లెక్కగా ఉంటుంది. ఆ యొక్క 600 ఈ ప్రస్తుతం క్రీస్తు శకముకు 2026, 2000 ప్లస్ 600, 2600, ఈ యొక్క 26, 2626 సంవత్సరాలకు క్రితము దానియేలు ద్వారా దేవుడి విషయాలు బయలుపరిచాడు. విషయం ఏంటి చెప్పమంటారా? ఈ రోజున జరుగుతున్న విషయాలు కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈ రోజున 2026లో ఏమేం జరుగుతుందో భూమి మీద ఆ విషయాలు కూడా 2626 సంవత్సరాల క్రితమే దేవుడు దానియేలు ద్వారా బయలుపరిచాడు దేవ గ్రంథములో.
గమనించండి, తరాలకు సరిపడ జ్ఞానము ఈ 12 అధ్యాయముల గ్రంథములో ఉంది. విశేషం చెప్పమంటారా? ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడాడు. ప్రస్తుతము జరుగుతున్నది అదే. ఏ రాజకీయాలైతే ప్రవచించాడో అవే రాజకీయాలు ప్రస్తుతము జరుగుతున్నది. అయ్యా, మొదట ప్రపంచాన్ని బబులోనీయులు ఏలుబడి చేస్తారు అన్నాడు. ఆ తర్వాత మాదీయ పారసీకులు ఏలుబడి చేస్తారు అన్నాడు. ఆ తర్వాత గ్రీకు వారు ఏలుబడి చేస్తారు అన్నాడు. ఆ తర్వాత రోమియులు ఏలుబడి చేస్తారు అన్నారు. ఆ తర్వాత క్రీస్తు రాజ్యము స్థాపించబడుతుందని ఇది దానియేలు ప్రవచనము. ఇదిగో అలాగునే జరుగుతూ వచ్చింది. ఈ యొక్క రాజకీయాలన్నీ కూడా ప్రపంచంలో 600 సంవత్సరాలు క్రీస్తు పూర్వము 600, 500 వరకు కూడా బబులోను వారు పరిపాలించారు. ఆ తర్వాత 500 నుండి క్రీస్తు పూర్వం 300 వరకు మాదీయ పారసీకులు పరిపాలించారు. ఆ తర్వాత 300 నుండి ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 160 వరకు గ్రీకు వారు పరిపాలించారు. క్రీస్తు పూర్వం 160 నుండి రోమా వారు పరిపాలించారు. ప్రపంచ రాజకీయాలు రాజులు ఏలుబడి చేస్తున్నాక అవన్నీ దానియేలు 100 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. అవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజును కూడా గమనించండి, అంత్య దినాల్లో తెలివి అధికమవుతుందంట. ఏం చెప్పండి? అంత్య దినాల్లో తెలివి అధికమవుతుంది. దేవుడు దానియేలు ద్వారా సెలవిచ్చాడు. మరి దినాల్లో తెలివి అధికమైపోతా ఉంది. ఈ దినాల్లో తెలివి ఏం చెప్పండి? అధికమైపోతా ఉంది. గమనించండి, ఒక స్పష్టమైన ఉదాహరణ అందరికీ, చదువుకున్న వారందరికీ ఇది పరిచయమే. గమనించండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏమండి? ఆర్టిఫిషియల్ ఏది కావాలన్నా క్షణాల్లో అయిపోతా ఉంది. ఏది కావాలన్నా క్షణాల్లో అయిపోతా ఉంది. సో ఇవన్నీ కూడా దానియేలు ద్వారా ప్రవచించబడిన ఆ దినాల్లో. సో క్రీస్తు పూర్వము ఇంచుమించుగా 600 నుండి 500 ఆ సంవత్సరాల మధ్యలో దానియేలు ఉన్నవాడు అని మరి చరిత్ర ద్వారా మనం తెలుసుకునగలము. విశేషమైన చెప్పమంటారా? ఈ యొక్క దానియేలు గ్రంథం గురించి 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. 12 అధ్యాయాలు కలిగిన గ్రంథము ఈ దానియేలు గ్రంథము. గమనించండి, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన 39 పుస్తకాలు హెబ్రీ భాషలో వ్రాయబడినవి. ఏ భాషలో? అయితే విషయం ఏదంటే, అందులో ఆ 39 పుస్తకాల్లో ఒక 3 పుస్తకాలు మాత్రము అరామిక్ భాషలో వ్రాయబడినవి. అరామిక్ భాషలో వ్రాయబడినవి. అంటే 39 పుస్తకాల్లో 36 పుస్తకాలు కంప్లీట్గా హెబ్రీ భాషలో వ్రాయబడినవి. అయితే మిగతా 3 పుస్తకాలు ఏంటయ్యా అవి అంటే గనక గమనించండి, ఈ దానియేలు గ్రంథము, ఎజ్రా గ్రంథము, ఇర్మియా గ్రంథంలో ఒక వచనము. గమనించండి, ఈ దానియేలు గ్రంథంలో కూడా 2 నుండి 8 అధ్యాయాల వరకు అరామికులో, మిగతా హెబ్రీ భాషలో వ్రాయబడినట్లుగా మనం చూడగలం. అయితే ఇలా మనం సాధారణంగా చెప్పవచ్చు. ఏమనంటే గనక దానియేలు గ్రంథము అరామికులో వ్రాయబడింది, ఎజ్రా గ్రంథము అరామిక్కులో వ్రాయబడింది, ఇర్మియా గ్రంథములోని ఒక వచనము అరామిక్కులో వ్రాయబడింది. మిగతా 36 పుస్తకాలు కంప్లీట్గా హెబ్రీ భాషలో వ్రాయబడినవి. అయితే మనం తెలుగులో వాటిని తర్జుమా చేసుకున్నాం. అయితే విషయం ఏంటంటే, అరామిక్కులో వ్రాయబడిన బైబిల్ గ్రంథాల్లోని పుస్తకాల్లో దానియేలు పుస్తకం ఒకటి అరామిక్కులో వ్రాయబడింది. కారణం ఏంటిది? అప్పటికి దానియేలు అక్కడ ఉన్నాడు. ఎక్కడున్న? బబులోనులో ఉన్నాడు. కాబట్టి ఆ బబులోనులో ఉన్న అరామిక్ భాషలో ఈ గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. సో ఈ దానియేలు గ్రంథం యొక్క ప్రత్యేకత, ఈ గ్రంథము అరామిక్కులో వ్రాయబడింది. అందరికీ తెలిసే విషయం మనసులో పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద, గమనించండి, భూమి మీద మానవుడిగా ఉన్న దినాల్లో మాట్లాడిన భాష అరామిక్ భాష. ఆయన భూమి మీద అరామిక్ భాష మాట్లాడేవారు. మీకు ఉదాహరణ కావాలంటే, ఆయన ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పి అన్నారు. ఇదిగో అది అరామిక్ భాష. అయితే మిగతా మాటలు కూడా మరి తెలుగులో మిగతా భాష అంటే మిగతా మాటలు ఆయన అరామిక్లో మాట్లాడిన వాటిని తర్జుమా చేసుకున్నాం. అయితే అరామిక్లో మాట్లాడింది అరామిక్లోనే వ్రాయబడింది. ఏదంటే గనక ఏలీ ఏలీ లామా సబక్తాని. ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఉంటాయి, చూశారు, తలితాకు అని అలాగ కొన్ని ఇవన్నీ కూడా గమనించండి, అరామిక్ భాషలో ఆయన మాట్లాడిన మాటలు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్. సో ఈ దానియేలు పుస్తకము అరామిక్లో వ్రాయబడింది. ఎప్పుడు రాయబడింది చెప్పండి? ఇందులో వ్రాయబడిన విషయాలు
క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టక ముందు 600 నుండి 500 ఈ 100 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి సంగతి. ఇంకా ముందుకే వెళ్ళొచ్చులేండి. మరి పర్ఫెక్ట్ నెంబర్స్ మనం చెప్పడం లేదు, కానీ ఇంచుమించుగా ఆ కాలం అంటే క్రీస్తు పుట్టక మునుపు ఒక 500 సంవత్సరాలకు ముందు ఈ దానియేలు గ్రంథంలో జరిగిన సంఘటనలు జరిగినవి. ఇది అలా రఫ్గా మనసులో పెట్టుకోండి. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను, చాలా జాగ్రత్త. దీని ముందున్న చరిత్ర కూడా కొంత మీ ముందు ఉంచాలి, చాలా జాగ్రత్త. ఒక 5 నిమిషాలు ఈ చరిత్ర మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. విశేషం ఏదంటే గనక ఆనాటి కాలంలో క్రీస్తు పూర్వము 100 నాటి సంవత్సరాల క్రితంలో గమనించండి, కొద్దిమంది రాజులు ప్రపంచ దేశాలను జయించి తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచంలో పెద్ద రాజ్యాలను స్థాపించి చక్రవర్తులయ్యారు, సంస్థానాధీశులయ్యారు. అలాంటి వారిలో మొట్టమొదటిగా అశ్షూరు వారు వస్తారు. కానీ బైబిల్లో బయలుపరచబడిన చరిత్ర ప్రకారము గమనించండి, బబులోను రాజైన నెబుకద్నెజరు ప్రపంచంలో చాలా దేశాలను జయించి తన గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచమును ఏలుబడి చేసినవాడు. ఇదిగో ఆయన ఏలుబడి చేస్తూ ఆయా దేశాలకు వెళ్ళి వారిని జయిస్తూ జైత్రయాత్ర చేస్తున్న ఆ తరుణములో ఒక సంఘటన జరిగింది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్గా నంబర్ కావాలంటే BC 605, క్రీస్తు పూర్వం 605లో జరిగిన సంఘటన ఏంటంటే, ఈ రాజు తన జైత్రయాత్రలో భాగంగా బబులోను నుండి ఎక్కడికి వచ్చాడంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ప్రస్తుత ఇశ్రాయేలును పిలువబడుతున్నాడు కానానని పిలువబడుతున్న ఆ దేశం మీదకి దండెత్తి వారిని జయించి కొద్ది మందిని బానిసలుగా పట్టుకెళ్ళిపోయాడు. క్రీస్తు పూర్వం 605లో జరిగిన సంఘటన ఇది. మీకు అర్థమైంది కదా? తన చైత్ర యాత్రలో భాగంగా ప్రపంచ దేశాల మీద పడి జయిస్తూ 605లో దేవుడు తన ప్రజలకు అబ్రహాము, ఇస్సాకులకు వాగ్దానం చేసి తన ప్రజలను నడిపించి వారికి బహుమతిగా ఇచ్చిన ప్రస్తుతం ఇశ్రాయేలుని పిలుస్తూ ఆనాడు కానాను అని పిలువబడిన పాలస్తీనా అని పిలువబడిన ఆ దేశం మీదకి దండెత్తాడు 605లో నెబుకద్నెజరు అనేవాడు. దండెత్తి ఏం చేశాడయ్యా అంటే కనుక కొద్ది మందిని చంపి కొద్ది మందిని బానిసలుగా పట్టుకెళ్ళాడు. బానిసలుగా పట్టుకెళ్ళడానికి గల ఉద్దేశం ఏదంటే గనక ఈయనకు ఒక అలవాటు ఉంది. తన రాజ్య విస్తరణలో భాగంగా చాలా మంది పనివారు కావాలి. అందుకని అప్పుడే అవుట్ సోర్సింగ్ మొదలు పెట్టాడు ఈ యొక్క ఎవరు చెప్పండి, నెబుకద్నెజరు. అందుకని ఏం చేశాడు, తాను వెళ్ళిన దేశంలో కొంచెం ఎఫిషియెంట్ అన్నదగిన వారిని తీసుకెళ్ళిపోయి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, మరి చాలా దేశాలు ఆయన కింద ఉంటాయి కదా, ఇన్ఛార్జీలుగా పెట్టేవారు. అలా ఎఫిషియెంట్ పీపుల్ పట్టుకెళ్ళిపోయేవారు. అలా పట్టుకెళ్ళిన వారిలో ఎవరెవరు ఉన్నారంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు ఉన్నారు. ఎవరెవరున్నారు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారు ఉన్నారు. గమనించండి, ఇది 605లో జరిగిన సంఘటన. నెబుకద్నెజరు పట్టుకెళ్ళిపోయిన వారిలో ఈ నలుగురు ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగిన వాటిని తీసుకెళ్లేవాడు ఒకసారి చెప్తాను చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలీయుల వంశములలో ముఖ్యులై, మొదటిది. రెండోది, లోపము లేని సౌందర్యమును. మూడోది, సకల విద్యా ప్రవీణతయు. నాలుగోది, జ్ఞానము కలిగి. ఐదవది, తత్వజ్ఞానము తెలిసిన. ఆరోది రాజనగరియందు నిలువదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఏమంటాడు ఒకసారి తలపైకెత్తండి. నా ముందు చూడండి. రాజు ఇశ్రాయేలు మీదకి దండెత్తి కొద్ది మందిని పట్టుకెళ్ళిన తర్వాత ఒక ఆఫీసర్ని పిలిచి, బబులోను ఆఫీసర్ని, బయట మనం మొన్న ఇశ్రాయేల్ వెళ్ళి కొద్ది మందిని పట్టుకొచ్చాం కదా, వాళ్ళల్లో నేను కొన్ని క్వాలిటీ చెప్తాను, రాసుకో. అలా ఉన్న వారిని తీసుకొచ్చి
వాళ్ళకి ఫస్ట్ మన లాంగ్వేజ్ నేర్పించు, అరామిక్ నేర్పించు. నెక్స్ట్ వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టు, మంచి ఫుడ్ పెట్టు. వాళ్ళకి చదువు చెప్పేప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాడంటే రాజు, ముందు వారికి మంచి ఫుడ్ పెట్టండి, తర్వాత మన భాష నేర్పించండి. అయితే ఎలాంటి వాళ్ళని తీసుకోవాలంటే గనక ముఖ్యులై రాజ్య క్వాలిటీస్ ఉండాలి, వాళ్ళకి జ్ఞానం తెలియాలి, తత్వజ్ఞానం తెలియాలి. సో 6-7 లక్షణాలు చెప్పాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏమంటాడు? 4వ వచనములో ముఖ్యులై, మళ్ళీ లోపము లేని అందగాళ్ళై ఉండాలంట. సకల విద్య అప్పటికి కొంచెం చదువుకుని ఉండాలంట. 4వది జ్ఞానం కలిగి ఉండాలి. 5వది తత్వ జ్ఞానం తెలిసిన వారు. 6వది రాజనగరం నిలువదగిన కొందరిని బావులు మళ్ళీ యంగా ఉండాలి. వాళ్ళు ఏం చేయాలి? ఎన్ని క్వాలిటీ, ముసలోళ్ళు కాదు, యంగా ఉండాలి, అందగాళ్ళై ఉండాలి. 2వది తత్వ జ్ఞానం తెలిసి ఉండాలి, చదువు వచ్చు, అన్నీ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఏం చేయండి? మన భాష నేర్పించండి. నెక్స్ట్ ఏమంటాడంటే కనుక 5వ వచనంలో, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చే ద్రాక్ష రసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించుకుంటా. 3 సంవత్సరాలు వారికి ఏమన్నాడు? న్యూట్రిషనల్ ఫుడ్ పెట్టమన్నాడు. అన్ని ప్రోటీన్లు ఉండాలి, అన్ని విటమిన్లు ఉండాలి, మంచి ఫుడ్ వారికి పెట్టండి. ఏది? రాజు భుజించు ఆహారము. సో వాళ్ళకి మంచిగా తయారు చేయండి. అందులో సెలెక్ట్ అయిన వారిలో ఎవరున్నారంటే గనక దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. దానియేలు, వాస్తవానికి దానియేలు ఒక్కటే యూదుల పేరు. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే పేర్లు ఆ రాజు పేర్లు మార్చారు. నోరు తిరగట్లేదు. ఏం చెప్పండి? నోరు తిరగటం లేదు. కాబట్టి కొన్ని పేర్లు మనకు తిరగవు, వాస్తవానికి వాళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు రాసుకోండి. హనన్య, మిషాయేలు, అజర్యా, అవి వాళ్ళ తల్లిదండ్రులు వారికి పెట్టిన పేర్లు. అయితే రాజుగారు ఏం చేశారు? వాళ్ళకి డ్యూటీలో జాయిన్ అయినాక అయ్యొద్దు, అవి మనకు నోరు తిరగట్లేదు, లేదంటే మనకు వద్దని చెప్పేసి వాళ్ళకి షడ్రకు, మేషకు, అబేద్నెగో అని పెట్టారు. అంటే ఈ పేర్లు బబులోను రాజు పెట్టిన పేర్లు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లేమో అజర్యా, హనన్య, మిషాయేలు, అజర్యా. అయితే విషయం ఏంటంటే గనక దానియేలు పేరు తల్లిదండ్రులు పెట్టింది. దానియేలు పేర్లేమో బెల్తెషాజర్ అని పెట్టాడు. దానియేలు పేరుని బెల్తెషాజర్ అని పెట్టాడు. సో మొత్తానికి అందరికీ పేర్లు మార్చాడు. సో జరిగిందని. సో ఇంకో విషయం ఏంటంటే గనక ఇప్పుడు మంచి లక్షణాలు కలిగిన వారు ఎవరు? యవనస్తులు. ఎవరంట? జ్ఞానులై, ముఖ్యులై, రాజనడక వారు నడిస్తే అందులో రాజరికం ఉట్టి పడాల, మంచి చదువు వచ్చి ఉండాల, ఏకసంధాగ్రహులు అయి ఉండాలి, అన్ని పరీక్షలు అలా పాస్ అయిపోతూ ఉండాల, మంచి జమ్స్ అయి ఉండాల. అంత ఐఐటి క్యాండిడేట్లు అనమాట వీళ్ళు. మన ప్రస్తుత భాషలో చెప్పాలంటే ఏ క్యాండిడేట్లు? ఐఐటి సివిల్స్ క్యాండిడేట్లు. అలాంటి వాళ్ళు పట్టుకున్నాడు ఎవరు? రాజుగారు. అలాంటి వాళ్ళు పెట్టి 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇమ్మన్నాడు. నా ఫుడ్ పెట్టండి. ఎవరికి? మన భాష నేర్పించండి. వాళ్ళ భాష సంవత్సరంలో నేర్చుకుని ఉంటారు, కల్దీల భాష, అరామిక్ భాష. సో మొత్తానికి ఇదిగో ఈ యొక్క హనన్య, మిషాయేలు, అజర్యా, ఈ నలుగురికి ఆ భాష. సో ఇప్పుడు ఎక్కడున్నామంటే చరిత్రలో భాగంగా రాజుగారు బబులోన్లో ఉండి తన యాత్రలో భాగంగా యెరూషలేము అంటే ఇశ్రాయేలు వెళ్ళి దాన్ని జయించి ఏం చేసి ఎక్కడ తీసుకొచ్చాడు? వాళ్ళందరినీ పట్టుకెళ్ళి అందులో ఈ నలుగురు ఉన్నారు. ఏ నలుగురు ఉన్నారు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజుగారు పెట్టిన పేర్లు. దానియేలుకు పెట్టిన పేరేమో బెల్తెషాజర్. సో ఈ నలుగురిని రాజుగారు తీసుకొచ్చాడు. వాళ్ళు డ్యూటీస్ కొరకు ముందు చెప్పాను. రాజుగారికి రాజ్యం విస్తరిస్తుంది కాబట్టి అవుట్ సోర్సింగ్ కూడా తీసుకున్నాడు. వాళ్ళని కూడా తీసుకుని మన దగ్గర పని చేయించుకుంటున్నాడు. ఎవరు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు. సో ఇలా జరగగా ఈ నలుగురు కూడా సెలెక్ట్ అయ్యారు. ఎవరు? దానియేలు గ్రంథంలో. అరే సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ నలుగురు ఈ 605లో బబులోను రాజు దాడి చేయగా పట్టుకెళ్ళిన వారిలో ఉన్నారు. వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఏం చేశారంటే కనుక ఆయా డ్యూటీల్లో పెట్టాడు. వీళ్ళ డ్యూటీ ఏంటనుకున్నారు? దానియేలు డ్యూటీ ఏమో జ్ఞాని,
చెప్పండి. దానియేలు డ్యూటీ ఏంటిది? జ్ఞాని. తత్వజ్ఞానం. తత్వజ్ఞానం కళ. జ్ఞాని డ్యూటీలు వేరు. కళలకు అర్థాలు చెప్పాలి, కళలకు అర్థాలు చెప్పాలి. సో ఆయన డ్యూటీలు వేరుగా ఉన్నాయి. అయితే ఈ ముగ్గురికేమో ఇంకో డ్యూటీ ఉంది. చూపిస్తా, వాళ్ళ డ్యూటీ ఏంటో చూపిస్తాను మీకు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. రాజా, తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించిరి. అక్కడ ఆగండి. ఏంటి వీళ్ళ డ్యూటీ ఏంటంట? చెప్పండి. రాచకార్యాలు విచారించాలి. అంటే ఏమో కొన్ని ఫారిన్ అఫైర్సో లేదా హోమ్ డిపార్ట్మెంటో రాచకార్యాలు ఎలా జరుగుతుంది అంటే సమ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ప్రస్తుత కాలంలో చెప్పాలంటే. ఏం డిపార్ట్మెంట్లో ఉన్నారు? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం మనకి ఐఏఎస్లు ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ అనమాట. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. నడిపించడంలో ఏ జీవోలు ఎలా నడిపించబడాలి, చట్టము దానికి జీవోలు తయారు చేయటం, ఎక్స్పైర్ అయిపోయినవి తీసేయటం, ఆ జీవోలు చట్టపరమైనవి చట్టాలు తయారు చేస్తారు. చట్టాలు. సో అడ్మినిస్ట్రేషన్, వీళ్ళు రాచకార్యాలు. ఇప్పుడు మీకు మాటలు చెప్పాలంటే, మీకు ప్రస్తుత భాషలో అర్థం కావాలంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఐఏఎస్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పండి? అర్థమైందా? క్లియర్ అయిందా? ఎక్కడున్నారు వాళ్ళు? ఐఏఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. దానియేలు డ్యూటీ వేరు, మళ్ళీ వీళ్ళ ముగ్గురు డ్యూటీ వేరు. ఇది వాళ్ళకి ఇవ్వబడిన డ్యూటీ. అంటే మంచి పొజిషన్ ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకంటే అలాంటి ఎఫిషియెంట్ క్యాండిడేట్ని తీసుకున్నాడు. మంచి జెమ్స్ని తీసుకొచ్చి పెట్టాలి. ఎక్కడ? అసలు బబులోను ఆయన చూస్తుంటే నాకు అడ్మినిస్ట్రేషన్లో ఎంతో టాప్ అయిన అనిపిస్తున్నారు. ఎవరు? బబులోను రాజు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇవాళ పెట్టేయన్నీ వేల సంవత్సరాల క్రితం పెట్టాడు ఆయన. వాడు విద్య నేర్పితే మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలి వాడికి. ఏం చేయాలి చెప్పండి? విద్య నేర్పేవాడికి ఏముండాలి? ఆ రోజుల్లో సిస్టమ్. వాడు రాచకార్యాలు ఉండాలంటే వాడు మంచి ఈ లక్షణాలు కలిగిన వాడు తీసుకోవాలి. వాడు ఐఏఎస్ పాస్ అవ్వాలంటే వాడి ఆ స్థాయిలో ఉన్నవాడిని తీసుకోవాలి. ఆ స్థాయిలో ఉన్నవాడిని తీసుకోవాలి. నెబుకద్నెజరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అడ్మినిస్ట్రేషన్లో చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళు తీసుకున్నాడు? మన రాజ్యం బాగుండాలంటే స్ట్రాంగ్ వాళ్ళు తీసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? మన రాజ్యం బాగుండాలంటే ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి? స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. బబులోను రాజు యొక్క ఆ భావాలు చాలా బాగున్నాయి. బబులోను రాజు కొద్ది మందిని తీసుకొచ్చి ఆయన పెట్టుకున్నాడు. అక్కడ రాజరిక సంబంధమైన కొన్ని డ్యూటీస్ ఇచ్చాడు. రాజరిక సంబంధమైన కొన్ని డ్యూటీస్ ఇచ్చాడు. అందులో సెలెక్ట్ అయిన వారిలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. అన్ని అందగాళ్ళు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరంటే వాళ్ళు లోపము లేని సౌందర్యము. 6 అడుగులు ఉంటారేమో మనుషులు. ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. మంచి అవయవ తోష్టం కలిగిన వాళ్ళు, మంచి తల, సరే ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. అన్ని జ్ఞానం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ సెలెక్ట్ అయిపోయి రాజు ఉద్యోగాల్లో ఉన్నారు. విషయం ఏదంటే 3వ అధ్యాయంలో మనం వచ్చేద్దాం. అందులో విషయాలు మనం ఈరోజు మనం ధ్యానం చేయాలి. ఇంకా అరగంట మాత్రమే సమయం ఉంది. ముందు ఆ విషయాలు, చాలా విషయాలు మనసులో ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని మీద మనసులో పెడతాను. జరిగింది ఏంటంటే, ఒక రోజున ఈ నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే, ఇంచుమించుగా ఆయన ఇశ్రాయేలు మీద దాడి చేసి అక్కడ తీసుకెళ్ళి డ్యూటీలు ఇచ్చిన ఇంచుమించుగా 10 సంవత్సరాలకు జరిగింది. ఉరామరికగా, అంటే ఉదాహరణకు కొంచెం అటు ఇటుగా 10 సంవత్సరాలకి ఏం జరిగిందంటే, ఒక పెద్ద విగ్రహం చేయించాడు. ముందు వివరాలు చెప్తాను కదా ఇందులో ఉన్న మాట. 60 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు. బైబిల్లో మోరా అన్నప్పుడు 60 మూరలు. మూర అన్నప్పుడల్లా ప్రస్తుతం మన పరిభాషలో అడుగున్నర అర్థం. ఏం చెప్పండి? మోర అంటే అర్థం ఏంటంటే అడుగున్నర. 60 మూరల ఎత్తు అంటే గనక 60 అడుగు, అంటే 60 ఇంటూ అడుగున్నర, సుమారుగా 90 అడుగులు. ఎన్ని అడుగులు చెప్పండి? 6 అడుగులు. 6 మూరలు అంటే 9 అడుగులు. అడుగుల లెక్కలో చెప్పాలంటే మూరల లెక్కలోనేమో 60 అడుగులు ఎత్తు, 6 మూరలు వెడల్పు. అడుగుల లెక్కలోనేమో
90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు ఒక విగ్రహాన్ని చేయించాడు. ఏం చేశాడంటే దానికి ఓపెనింగ్ డే పెట్టాడు. ఏం పెట్టాడు చెప్పండి? ప్రతిష్ట ఓపెనింగ్ డే పెట్టాడు. ఆ రోజున అందరినీ పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడంటే అధిపతులు, సంస్థానాధిపతులు, న్యాయాధిపతులు, మంత్రులు, ధర్మశాస్త్ర విధాయకులు, వీళ్ళందరినీ, జనాలు, ఇంపార్టెంట్ పీపుల్ అందరినీ పిలిచి ఒక పెద్ద గ్రౌండ్లో దాన్ని ఓపెనింగ్ పెట్టాడు. ఆ ఓపెనింగ్ రోజున ఒక ప్రకటన చేశాడు. ఇప్పుడు మీకు పెద్ద వీణే విపంచిక సింఫనీయ పిల్లంగురోవి బాక అనే మరి సంగీత వాయిద్యాలు వినబడితే అవి వినబడినప్పుడు అందరూ సాగిలపడి ఆ విగ్రహానికి నమస్కరించాలి. ఇది రూల్ అని చెప్పాడు. ఆ రూల్ చెప్పి ఏం చెప్పాడంటే గనక ఎవరైనా అలాగూ చేయకపోతే తక్షణమే మండుతున్న వేడిమి గల అగ్నిగుండములో పడవేయబడతారు. అందరూ సాగిలపడి ఈ వాయిద్యాలు ఎప్పుడైతే వినబడతాయో అవన్నీ వినబడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ సాగిలపడి నమస్కరించాలి. ఇది రాజుగారి ఆజ్ఞ. నమస్కరించకపోతే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో తక్షణమే పడవేయబడతారు. ఇది రాజుగారి ఆజ్ఞ. ఈ వివరాలన్నీ బైబిల్లో మనం చదువుదాం. మొదట ఎంత ఎత్తు ఉందో బైబిల్లో మన కళ్ళతో మనం చదువుదాం. మూడవ అధ్యాయము మొదటి వచనం చివరిలో 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పునై ఉండెను. అడుగుల లెక్కలో 90 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పు. సో ఎంత ఎత్తుందో మనం చూసాం. ఎవరెవరిని పిలిచాడో చూద్దాం. 2వ వచనంలో రాజుకు నెబుకద్నెజరు అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానములో అధిపత్యం వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు ప్రత్యేక ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా అందరినీ పిలిచాడు. ఏమంట? అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు అందరినీ పిలిపించి మైదానములో ఏం చేశాడు చెప్పండి? ఒక మీటింగ్ పెట్టి ఏమన్నాడంటే గనక 5వ వచనంలో చూడండి. ఏమన్నాడు? ఏమనగా పాక, పిల్లంగురోవి, పెద్ద వీణే, సింఫనీయ, వీణే, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబడి బంగారు పట్టు మీద సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి. సో ఇది చెప్పాడు. అయ్యా, ఈ వాయిద్యాల ధ్వని వినబడినప్పుడు ఏం చేయాలి? సాగిలపడి నమస్కరించాలి. 6వ వచనంలో ఏం జరుగుతుందో చూద్దాం. సాగిలపడకపోతే సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును అని చెప్పి దేవుడు క్షమించండి, నెబుకద్నెజరు చెప్పాడు. తలపైకి. సో ఇప్పుడు మనకి వివరాలు అర్థమైపోయింది. విగ్రహం వివరాలు చెప్పండి ఒకసారి. 60 మూరలు ఎత్తు, 6 మూరల వెడల్పు. అది గుర్తుపెడు. ఏదో లెక్క గుర్తుపెడతాడు. అడుగులో మూరల. రైట్. రెండోది, ఎవరెవరిని పిలిచాడు? పేర్లు గుర్తుండవులే కానీ అధిపతులు, సంస్థానాధిపతులు, సేనాధిపతులు, ఇంకా ఎవరంటే సంస్థానాధిపతులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, వీళ్ళందరినీ పిలిచాడు. ముఖ్యులైన వారందరినీ పిలిచాడు. ఏమన్నాడు? ఏమేమి వాయిద్యాలంట? పాక, పిల్లంగురోవి, పెద్ద వీణే, విపంచిక, ఇవన్నీ వినబడినప్పుడు ఆజ్ఞనేది మీరు సాగిలపడాలి, నమస్కరింపాలి. ఇంకోటి ఏమని చెప్పాడు? ఎవడైతే సాగిలపడాడో వాడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో తక్షణమే పడవేయబడతాడు. ఇది రాజుగారి పెట్టిన కండిషను. ఇది లా. ఓకే, రైట్. సో ఇలా ఉండగా మొత్తానికి జరిగింది. ఆ రోజు ప్రతిష్ట బాగా రిబ్బన్ కటింగ్ అయిపోయింది. సూపర్గా జరిగింది. రాజుగారు పార్టీలో ఉన్నారు. భలే జరిగింది అనుకుంటా. ఏమన్నా చెప్పండి. పార్టీలో ఉండగా కొద్దిమంది కడుపు మంట కలిగిన వాళ్ళు రాజుగారి దగ్గరికి, రాజుగారు ఇది మీకు తెలుసా అని మొదలు పెట్టారు. ఇది మీకు ఏంటయ్యా? అందరూ నమస్కారం పెట్టారు కానీ ఒక ముగ్గురు నమస్కారం పెట్టలేదు అని ఉన్నవి లేనివి కల్పించి వారి మీద చెప్పారు. అసలు అది కాదండి, మీరు ఇవ్వాలనుకుంటున్నారేమో, ఎప్పటి నుంచో వీళ్ళు ఇంతే. విషయం ఏంటంటే ఇప్పుడు రాజుగారు విగ్రహాన్ని నిలవపెట్టించారు. విగ్రహాన్ని ఏం చేశారు? ప్రతిష్ఠపెట్టారు. బాగా జరుగుతుందని సాడీలు చెప్తున్నారు. ఇలా జరిగిందంటే అప్పుడే జరిగిందంటే
రాజుగారు అవునా, వాళ్ళని పిలిపించండి. వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే కనుక మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తున్నా, మళ్ళీ వాళ్ళు అక్కడ కొడతారు, ఆ వాయిద్యాలని కొడతారు. మీరు సాగిలపడి నమస్కరించాలి, నమస్కరించలేదా పడిపోతారు అని మళ్ళీ వీళ్ళకి సపరేట్గా మళ్ళీ ఇంకో టైం ఇచ్చి ఆపర్చునిటీ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, రాజా నేను నమస్కరించు, నేను చేయి వాపాలి అన్న. మోగిని వీళ్ళు చేయలేదు. రాజుగారి కోపం వచ్చేసి 7 రెట్లు ఎక్కువ చేయమన్నాడు. ఎక్కువ చేశారు. బలవంతులు పిలిచాడు, వాళ్ళని విసరమన్నాడు, బంధించి విసిరారు. విసరగా ఏం జరిగిందంటే, లోపలికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో ఏం చేశారంటే, ఒక పక్కనేమో ఇసురులో చనిపోయారు, లోపల ఉన్న వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అందుకే చెప్పాను ఈ మాట చూడండి. మొదట 3వ అధ్యాయాన్ని చదివిన వచ్చిన చూద్దాం. 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుడు చూపుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చినాను. ముందు ఈ విషయం చేసుకున్నాను. అగ్నిగుండములోనికి వెళ్ళిన తరువాత దొరికిన కృపలేంటిది? మీరు చదివి చెప్పండి. 3 చెప్పాను అందులో. నెంబర్ 1 ఏంటిదంట? చెప్పాలి. బంధకాలు ఊడిపోయినాయి. 2వది, హాని ఏమీ కలుగలేదు. 3వది, 4వ వానితో సహవాసం. 4వ వానితో ఎక్కడ దొరికిన ఇవన్నీ కూడా? ఊరట అక్కడ దొరుకుద్ది. కొన్నిసార్లు అగ్నిగుండములో ఊరట దొరుకుద్ది, బలహీనతలో బలము దొరుకుద్ది. బలహీనతలోనికి నడిపించి ప్రత్యేక బలమునిచ్చి బయటపడే కృపనిస్తుంది. అగ్నిగుండములోనికి నడిపించి బంధకాలు విప్పి హాని తొలగించి సహవాసమునిచ్చి బలపరుస్తాడు దేవుడు. సింహాలలోనికి నడిపించి దూతను పంపి బలపరిచి సింహాలను మూసి రాజుగారి మనస్సు తెరువు చేసి బయటికి రప్పిస్తాడు దేవుడు. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళినాక కృప దొరుకుద్ది. బలహీనతలోకి వెళ్ళిన తర్వాత దొరికే కృపలో డబుల్ స్టాండర్డ్లో ఉంటాయి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినాక దొరుకుతాయి. ఈ 25వ వచనం ప్రాముఖ్యత ఏంటంటే, అగ్నిగుండములోనికి వెళ్ళిన తర్వాత బంధకాలు ఊడిపోయినాయి. కొన్నిసార్లు అక్కడ దొరుకుతుంది కృప, హాని ఏమీ కలుగలేదు. కొన్నిసార్లు అక్కడ దొరుకుతుంది కృప. 4వ వానితో సహవాసము. దేవుడే అయ్యుండొచ్చు, దేవుని దూత అయ్యుండొచ్చు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవుడు దూతగా వారి మధ్యకు వచ్చాడు. బహుశా నేను దేవుడే వారి మధ్యకు వచ్చాడేమో అనుకుంటూ ఉన్నాను. 4వ వాని రూపము దేవతల రూపము పోలినదని రాజుగారు సాక్ష్యం ఇచ్చారు. వాట్ ఎ బ్లెస్సింగ్. వారి వెంట్రుకు అగ్ని వాసన కూడా తగలలేదంట. ఏం వాసన లేదంట? అగ్ని వాసన కూడా తగలేదు. అంత గొప్పగా రక్షించబడ్డారు. క్రైస్తవుడా ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళకపోతే ఈ మాట తెలిసి ముందుకు వెళ్ళిపోతారు. కొన్నిసార్లు లోతైన ఇబ్బందులోకి వెళ్ళిన తర్వాత దేవుని కృప అక్కడ బయలుపరచబడుతుంది. దట్ ఈస్ గాడ్స్ టైం. దేవుని యొక్క తీరు అలాగా ఉంటుంది. వాక్య గ్రంథము ధ్యానిస్తూ ఉండగా ఆయన తీరు ఏంటంటే, అగ్నిగుండములోనికి వెళ్ళిన తర్వాత హాని కలుగలేదు, అగ్నిగుండములోనికి వెళ్ళిన తర్వాత బంధకాలు ఊడిపోయినాయి, అగ్నిగుండములోనికి వెళ్ళిన తరువాత వారికి 4వ వారి యొక్క ఆ యొక్క సహవాసం ముందు ఉన్నది ఇప్పుడు కొంచెం స్పెషల్గా దొరికిందని చెప్పడం ఆశ్చర్యమైంది. అగ్నిగుండంలో దొరికిన కృప. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ దొరికినాయి. ఇప్పుడు మీకు చాలా ఉదాహరణలు మన మనసులోకి వచ్చేయచ్చు ఈ సందర్భాన్ని బట్టి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, కరువులోకి వెళ్ళిన తర్వాత దేవుని హస్తం దొరికింది. సింహాలలోకి వెళ్ళిన తర్వాత దొరికింది. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే అప్పుడు ఆయన ప్రత్యేకమైన బలం బయలుపరచబడుతుంది. అక్కడ కానీ నేను కృప బయలుపరచబడదు. రైట్, సరే. ఇంకో విషయం ఏదంటే కనుక, ఆ క్రమంలో
దేవుడు అంతగా వారిని ఘనపరిచాడు. ఎంతగా వారిని ఘనపరిచాడు. ఘనపరచగా ఈ రోజున నా ముందు కొన్ని విషయాలు ఉన్నాయి. లోకములో ఈ రోజున మనం అంటే ఎందుకంటే ఎలా నాకు దేవుడు ఈ అనిపించాడంటే, చాలా మంది ఈ లోక ఆకర్షణలో పడిపోయి బయటికి రాలేకపోతున్నారు. ఏమైపోతున్నారు? బయటికి రాలేదు. వాళ్ళ భయంకరమైన ఆకర్షణ. లోకము నుండి తప్పించబడి దేవుని కొరకు క్రమంగా బ్రతకటం అరుదైపోయింది. ఈ క్రమములో వేషధారులుగా మారిపోతున్నారు చాలా మంది. ఏమంటే లోకము నుంచి పూర్తిగా బయటికి రాలేకపోయి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలాగాను, బయట ఉన్నప్పుడేమో లోకంలో అంటే ఆ ఆకర్షణ వారితో పాటు ఉండాలని ఆకర్షించి బయటికి రాలేకపోతారు. నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. ఈ రోజుల్లో క్రైస్తవ్యము పడి కొట్టుకుంటా ఉంటాం. దేంట్లో ఉదాహరణ చెప్తాను. ఈ రోజున కొట్టుముట్టాడుతుంది క్రైస్తవ్యం లోకంలో నుంచి బయటికి రాలేక. అందుకని ఏం చేస్తున్నారు? లోకాన్ని చర్చిలోకి తెచ్చేసుకుని వాళ్ళ ఆశలు తీర్చేసుకుంటున్నారు. లోకాన్ని ఎక్కడ తెచ్చేసారు చెప్పండి? చర్చిలోకి తెచ్చేసారు, సంఘంలోకి తెచ్చారు. ఈ సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువైపోయి దాని నుంచి బయటికి రావడం ఇష్టం లేదు. అందువల్ల క్రిస్టియన్ రీల్స్ మొదలు పెట్టారు. ఆడు ఆ పాటకి చేతులు ఎట్టు ఊపుతాడు, నువ్వు యేసుప్రభు పాటకి ఎట్టు ఊపుతారు, నువ్వు ఒకటే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోకము ఈ ఆకర్షణలో పడిపోతుంది. బయటికి రాలేక లోకాన్ని తెచ్చేసారు. లోకాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంతోషంగా వీడు డ్యాన్స్ చేయాలి. వీడు ఏం చేయాలి చెప్పండి? డ్యాన్స్ చేయాలి. అందుకని ఏం చేశారు? ఏం చేయాలంటే కనుక బయట కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పాటలకు ఆస్టెప్లు వేస్తున్నారు. ఏ పాటలకి అంటే బయటకు రాలేకపోతుంది. బయటకు ఏం చేయకపోతుంది? ఈ ఆకర్షణ. సో ఈ ఆకర్షణలో నుండి ఎలా బయటపడ్డాను? కొన్నిసార్లు లోకములో నుండి బయటకు రావటం కష్టమైపోతుంది. అందువల్ల చాలా మంది వేషధారులు అయిపోతుంది. దేవుని బిడ్డ సంఘంలో ఉన్నప్పుడేమో కొంచెం దేవుని బిడ్డలాగా బైబిల్ పట్టుకుని కొంచెం మామూలుగా ఉన్నారు. లోకంలో మాత్రం అసలు ఎక్కడ మనం తేడా పట్టలేదు, ఎక్కడ గుర్తుపట్టలేము. వీళ్ళు లోకస్తులే అన్నట్టుగా తయారైపోతున్నారు. అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండలేకపోతుంది. ఆహార్య వ్యవహారాల విషయంలో, మాట్లాడే విషయాల్లో, రూపం విషయాల్లో ఏమంటే కనుక లోకములో ఉండాలి అనే ఆకర్షించి బయటికి రాలేకపోతుంది. అది నామోషిగా ఫీల్ అవుతుంది. అలాంటి దాంట్లోంచి బయటకు వచ్చారు. అందుకు నీ వాక్యం వచ్చింది. యవనస్తులు చేస్తున్న పని నేను బాగా ఆకర్షించింది. ఏంటంటే కనుక వాళ్ళు ఆ లోకం యొక్క ట్రాప్లో పడిపోయారు. మీలో చాలా మంది ఈ లోకం ట్రాప్లో కొట్టుబడిపోయి నలిగిపోతున్నారు, కొట్టుబడిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండటంలో ఫెయిల్ అయిపోతారు. ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని కొరకు ప్రత్యేకంగా వెళ్ళిపోతుంది. ఏదో బలవంతంగా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు నుండి బయటికి వెళ్ళినాక ఇక చూలు విదిల్చినట్లుగా లోకానుసారమైన స్థితిగతులు ఉంది. నేను చాలాసార్లు మాట చెప్తూ ఉంటాను. మోడర్న్గా ఉండటం తప్పులేదు, ఫ్యాషన్గా ఉండటం తప్పులేదు. అసభ్యంగా అసభ్యకరంగా దేవునికి అవమానం తెచ్చినందుకు ఉండటం మాత్రం తప్పే. ఈ రెండు విషయాలు మనసులో తెచ్చుకోవాలి. ఏమండి? మోడర్న్గా ఉండటం తప్పు కాదు, ఫ్యాషన్గా ఉండటం అని అభ్యంతరకరంగా అసభ్యకరంగా ఉండడానికైతే వీలు. క్రైస్తవుడు నీట్గా ఉండాలి, హుందాగా ఉండాలి. దేవుని నామానికి అవమానం తేనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతవరకు లోకంలో ఉంటున్నాం. విశేషం ఏంటంటే దేవుని నామానికి అవమానం తేకుండా ఉండునట్లుగా మనం ప్రవర్తించాలి. లోక ఆకర్షణలో పడిపోయి లోకం నుంచి బయటకు రాలేకపోతున్నాం. ఎంతసేపు వారిలాగా ఉండాలని, ఇట్టా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో ఈ కోణంలో పడి నలిగిపోతే దేవుణ్ణి అప్పగించేసి ఈ ఆకర్షణ నుంచి మనం బయటకు. అందువల్ల వీళ్ళు చేసిన పనులు ఒక 3 మీతో మాట్లాడతాను జాగ్రత్తగా. ఎవరు చేసిన పనులు? ఈ షడ్రకు మేషకు అబేద్నెగోను చేసిన పనులు మీకు నెంబర్ 1 దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనం చివరిలోనేమో ఎవరెవరిని ఇందాక మనం చదువుకున్నాం. లాస్ట్ మాట చూడండి.
ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా, అందరినీ ఇన్విటేషన్ ఇచ్చి పంపించారు. ఎవరు? రాజుగారు. 3వ వచనంలో చివరి మాట చూడండి, ఏం జరిగింది? చివరి మాట, నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమ ఎదుట, అంటే క్షమించండి, లాస్ట్ 2 లైన్స్ చదువుతున్నారు. ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచింది. 2వ వచనములో ఇన్విటేషన్ పంపించాడు. 3వ వచనములో అందరూ వచ్చి నిలబడ్డారు. ఎవరు? అందరూ ముఖ్యులే. మరి వీరు కూడా ఐఏఎస్ క్యాడర్ లో ఉన్నారుగా, రాజకార్యాలు అనగా ఆ మ్యాటర్స్ లో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకు ఇన్విటేషన్ వచ్చింది. రాజుగారు ఏదో రికమెండ్ చేయించారంట, ప్రతిష్ఠ ఓపెనింగ్ అంట, రమ్మన్నారని ఈ షడ్రకు మేషకు అభ్యర్థులకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. వాళ్ళు కూడా వెళ్ళారు. ఎక్కడికి చెప్పలే, చాలా స్పీడ్ గా ఉండాలి. ఎక్కడికైనా కానీ మీటింగ్ అని చెప్తాను. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఆ ప్రతిష్ఠకు వచ్చారు. షడ్రకు మేషకు అభ్యర్థులకు ఈ ముగ్గురు కూడా ప్రతిష్ఠకు వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈ ప్రతిష్ఠకు వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు, ఈ 6 రకాల వాయిద్యాలు వినబడతాయి. బాకా, పిల్లంగురోవి, పెద్ద వీణే, వీణే, విపంచక, సింఫోనియ. ఈ 6 వాయిద్యాలు వినబడతాయి. మీరందరూ సాగిలపడి నమస్కారం చేయాలి. ఇది రాజుగారి ఆజ్ఞ, లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారు అన్నది మీటింగ్ వచ్చినాక అనౌన్స్ చేశారు. అన్నట్లుగానే 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అనగానే అందరూ ఎలాగా ఉంటారో ఆ వాయిద్యాలు వినబడిని అందరూ అగ్నిగుండానికి భయపడి ఏం చేశారు? సాగిలపడ్డారు, నమస్కరించారు. ఈ ముగ్గురు ఏం చేయలేదు, నమస్కరించారు. నమ్మబడ వివరించడానికి టైం లేదు, స్పీడ్గా మాట్లాడుతున్నారు. మొత్తం పొద్దు లోకములో మన పరిధి ఎంతవరకు గుర్తుపెట్టుకుని నడవాలి. రావటం వరకైతే వచ్చారు, కానీ నమస్కరించే దాంట్లో వాళ్ళు ఏం చేయలేదు, పాలు పంపులు పొందలేదు. ఇది మొదటి పాఠం. మనము ఎంతవరకు అంతవరకే ఉండాలి. వెళ్ళే వరకు తప్పదు నీకు. వారి పక్కన ఉంటున్నావోనో, వారితో పాటు ఉద్యోగం చేస్తున్నావోనో, లేదంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా, కానీ ఎంతవరకు నీకు ఉద్యోగానికి వెళ్ళక తప్పదుగా, వారితో కలిసి ఉండక తప్పదుగా. అయితే నీ పరిధి ఎంతవరకు? వెళ్ళే వరకు. ఆ తర్వాత దేవునికి అవమానకరమైన చేసేది ఆ విషయంలో మాత్రం ఏకీభూతం చెప్పాలి. అది ఎంతవరకు దేవునికి విరుద్ధం లేనంత వరకు నువ్వు వెళ్తావు. అది వాళ్ళు రాలేదో ఓపెనింగ్ వచ్చారు, వాళ్ళు డ్యూటీలో ఉన్నారు, ఇన్విటేషన్ ఇచ్చారు, వాళ్ళందరూ రావాలి, ముఖ్యులు వాళ్ళందరూ వచ్చారు. అక్కడ వరకు ఓకే. అక్కడ వరకు దేవుని అవమానకరమైంది, దేవుని విరుద్ధంగా చేసింది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత దేవుని విరుద్ధమైంది అంటే విశేషం లేదండి. కనుక మనం ఎక్కడ వరకు చేయాలో, ఎక్కడ వరకు చేయకూడదో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా ఈ పరిధులు మనం పాటించాలి. ఎక్కడ వరకు నువ్వు చేయడానికి అనుమతించబడ్డావు అంతవరకే. ఇంకా ఆ తర్వాత నో ఇల్లే. మొదట నేను అంటున్నాను, నువ్వు నలుగురితో ఉండవచ్చుగాక, కానీ దేవునికి విరుద్ధంగా చేసేప్పుడు ఖచ్చితంగా వారి నుంచి బయటకు రా. ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టు, వీళ్ళందరూ వచ్చారు. దేవునికి విరుద్ధమైన పని చేయడానికి త్వరపెట్టబడిన, ప్రలోభ పెట్టబడిన, బలవంత పెట్టబడిన పరువులో దే కేమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్. వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేసారు. అంటే నువ్వు దేవునికి అభ్యంతరము లేనంత వరకు లోకములో ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్తావు. దేవునికి అభ్యంతరకరమైంది చేసే తరుణంలో నువ్వు ప్రక్కకు వచ్చేయాలి. ఈ లైన్ మనం పాటించాలి. ఎంతమందికి నేను చెప్పింది అర్థమైంది? దేవుని బిడ్డలారా, కొంత మేరకు దేవునికి అభ్యంతరం లేని వరకు వెళ్తూ ఉండవచ్చు, అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి. ఇక ఆ మీదట నువ్వేం చేయడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థం కావాలి సార్. వీరందరూ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు నమస్కరించమన్నారు, ఇది మాత్రం నేను చేయలేదు. నువ్వేం చేస్తావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాట పాడతావు, వాళ్ళతో పాటు గుడికి వెళ్ళాం, వాడు కూడా కుంకుమ ఇప్పటిదాకా పెట్టరు. అవును,
వర్తించిన వారికి వర్తిస్తే ఈ మాట. చాలా విషయాల్లో లోపంతో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి నీ బాధ. ఎక్కడ నువ్వు క్రైస్తవుడు అంటే కనుక ఏమైపోతావో అని నీ బాధ. అసలు నువ్వు దేవుడికి అవసరం లేదు నేను అంటున్నా. ఈ దుర్లక్షణాలతో దేవుడికి పెద్ద పని లేదు. ఎటు పోయేదో వాళ్ళు అక్కడికి. ఎక్కడికి? వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళ దేవుని సన్నిధి తప్ప దేవుని కొరకు యథార్థంగా సమయం వచ్చినప్పుడు దేవుని బిడ్డను కనుక ఇలా చేయలేని నిలబడే వాళ్ళు దేవుడికి కావాలి. అక్కడికి వెళ్తే ఆ గెంతు, ఇక్కడికి వెళ్తే ఈ గెంతు వాళ్ళు దేవుడికి అంత అవసరం లేదు. అసలు దేవుడు నాకు అవమానించదాచి అసలు దేవుడికి పెద్ద అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఏమండో ఈ మాట నీకైతే నువ్వు చూసుకో. ఈ మాట నీకైతే అక్కడ ఆ గెంతు, ఇక్కడ ఈ గెంతు వాళ్ళు ఉన్నారే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళ మాటలు ఎక్కడుంటే ఈ మాటలు, అక్కడికి వెళ్తే ఆ పాట, ఇక్కడికి వెళ్తే ఈ పాట, అక్కడికి వెళ్తే ఆ సంగతి, ఇక్కడికి వెళ్ళడానికి నువ్వు దేవుని కొరకు నిలబడి దేవుడికి అనవసరం. ఈ యాక్షన్ నువ్వు గుడికి రావడం అనవసరం. నీ గురించి పెద్ద దేవుడి గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టి రక్షించి సువార్త నీకు వినిపింప చేసి సత్యంలోకి అప్పగించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే పెట్ట కావాలని మీరు పరిగెత్తు. నీకు అది అవసరం లేదు దేవుడికి. ఈ మాట మీకు అర్థమవుతుంది అనిపిస్తుంది. అక్కడి వరకు వస్తారు కానీ వాళ్ళు ఇన్విటేషన్ ఉంది కాబట్టి వచ్చారు, కానీ నమస్కారం పెట్టి అది మాత్రం ఏంటి, అది మా వల్ల కాదు. దేవర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ గాడ్. వాళ్ళు తమ్మును తాము దేవుని బిడ్డలుగా గుర్తింపు కలుగు చేసుకుంటారు. ఒక బ్లెస్సెడ్ థింగ్. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక పరిధి వరకు నువ్వు వెళ్తావు, ఇక ఆ తర్వాత నువ్వు వెళ్ళడానికి వీలు నీ పరిధి గుర్తించు. ప్రస్తుత సమకాలీన లోకములో అన్యుల క్రియలకు, అన్యులతో సహవాసములకు, వ్యర్థమైన క్రియలకు బహుగా ఆకర్షించబడే ప్రమాదములు, ఆకర్షించబడుతున్న ప్రమాదంలో క్రైస్తవుడు సంఘమైతే నీ పరిధిని గుర్తించు. ఎక్కడి వరకు దేవుని అవమానం లేకుండా ఉంటుందో, దేవునికి నామమునకు, దేవుని అవాక్యములకు విరుద్ధంగా లేకుండా అక్కడి వరకే నీవు. ఇక తర్వాత వాళ్ళు ఎవరైనా లెక్క చేయకుండా బయటికి వచ్చేయాలి. బయటికి అర్థమైతే స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడది ఒక నుంచి బయటకు రావాల్సి. వాళ్ళు వెళ్ళారు కానీ ఏకీభవించలేదు. అంటే వారితో ఉన్నారు కానీ దేవునికి విరుద్ధమైన కార్యము చేయుట కొరకే బలవంత పెట్టబడినప్పుడు, ఆజ్ఞాపించబడినప్పుడు దానిలో వారు ఏకీభవించలేదు. మొదటి క్రైస్తవుడా, నీ పరిధి నువ్వు తెలుసుకుని ఎంతవరకు అక్కడ వరకు ఆగిపో. ఇక ఆ తర్వాత దేవునికి విరుద్ధమైన దానికి నువ్వు బలవంత పట్టబడిన రాజాజ్ఞైనా నువ్వు లోపడానికి లేదు. దేవునికి విరుద్ధమైనది ఏ కారణం చేత నువ్వు చేయడానికి వీలు లేదు. అక్కడ దాకా నువ్వు నిలబడిపోవాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొకటి చెప్తాను. దానియేలు గ్రంథం 3:17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపకపోయిన రాజా నీ దేవతలు మేము పూజింపము. చల్లుపై రాజుగారు అన్నారు, ఇందాక వివరించండి, మళ్ళీ వివరించండి. ముందుసారి వీళ్ళు వంగి నమస్కారం చేయనప్పుడు రాజుగారికి తెలియదు. రాజుగారికి ఎప్పుడు తెలిసింది? చాడీలు చెప్పే వాళ్ళ ద్వారా తెలిసింది. అప్పుడప్పుడు క్లాసులో ఏం జరుగుతుంది? అప్పుడప్పుడు క్లాసులో ఏం జరుగుతుంది? నిజంగా మాస్టర్ గారికి తెలియలా నువ్వు హోంవర్క్ రాయలేదు, పక్కన వాడికి చెప్పేస్తున్నాడు, సార్ ఇవి హోంవర్క్ చేయలేదు సార్. అప్పుడు వీడికి ఎంత కోపం వస్తుంది. ఎవరికి? అమ్మయ్య నేను చేయలేదు, మాస్టర్ గారు కూడా ఎంత తప్పించేసుకున్నాం అనుకున్నాం వెంటనే ఏంటి పక్కన వాడు చెప్పేశాడు. కుళ్ళుబోతోళ్ళు అంటే అట్లాంటి వాళ్ళు కుళ్ళుబోతోళ్ళు చెప్పేశారు. వాళ్ళు నమస్కారం పెట్టలేదు అన్నారు. ఎవరు? షడ్రకు మేషకు నమస్కారం పెట్టారు. రాజుగారు పిలిపించారు. నిజమా? నిజమేనయ్యా. సార్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రెండోసారి అవకాశం ఇస్తున్నాను. అప్పుడు మీరు సరిగ్గా వినలేదేమో, సరిగ్గా అర్థం కాలేదు, మళ్ళీ చెప్తున్నా అంటే సరిగ్గా ఆ వాయిద్యాలు మోగుతి మీరు నమస్కారం చేయాలి. వీళ్ళేం చేశారంటే అగ్నిగుండంలో పడవేయడానికి
సిద్ధపడిపోయారు. ఏం చేశారు చెప్పండి? అగ్నిగుణంలో ప్రవేశపడ్డకి ఏం చేశారు? సిద్ధపడిపోయారు. ఎవరు? షడ్రకు మేషకు. అక్కడి నుంచి బయట అగ్నిగుణంలోకి వెళ్ళిన తర్వాత అంతవరకు దొరికితే ముందే మనం మాట్లాడేస్తుంది. అయితే ఇక్కడ రాజుగారు కూడా మారు మనసు పొందేశారు. రాజుగారు కూడా ఏం చేశారు చెప్పండి? మారు మనసు పొందేశారు. మనకి 4వ అధ్యాయంలో ఆ మాటలు కనపడతాయి. చాలా మంచిగా మాట్లాడతారు దేవుడి గురించి. ఎవరు? ముఖ్యతనేదురు ఆయన కూడా దేవుని విశ్వాసం చేశారు. ఇది చాలా అద్భుతం ఏంటంటే ఒక భయంకరమైన ఎదురాధికుడైనటువంటి నెప్పుకొచ్చినటువంటి రాజు కూడా దేవుని విశ్వాసం సో అగ్నిగుండానికి సిద్ధపడి వాళ్ళు తమ దేహాలు అప్పగించి నిలబడిపోయారు. దేహాలు అప్పగించి అంటే మార్గం ప్రస్తుతం లోకం ఎంతగానో మనల్ని ఆకర్షిస్తుంది. లోకం ఎంతగానో మనల్ని ఆకర్షిస్తూ ఈ క్రమంలో రాజుగారు ఇప్పుడు మార్గం అంటే నన్ను ఆకట్టుకున్న పాయింట్ అంటే 12వ వచనంలో వాళ్ళు ఏ డ్యూటీలో ఉన్నారంట? రాచకార్యాల్లో ఉన్నారంట. ఇప్పుడు ఉన్నారు చెప్పండి? రాచకార్యాల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మొక్కకపోతే ఉద్యోగాలు ఉంటాయో ఊరతాయి? చెప్పండి. ఉంటాయో ఊరితే మీరు చెప్పండి. ఖచ్చితంగా పోతాయి. ఖచ్చితంగా వాళ్ళ ముందు వాళ్ళు పోతున్నారు. అంటే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, వారు ప్రాణాలు పోతాయి. వారి ప్రాణాలు, ఉద్యోగాలు పోతాయి, రెండోది ఏం పోతాయి? ప్రాణాలే. అంటే ఏంటంటే లోకంలో చాలా ఎవరినో సంతోషపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేయక ప్రాణాలు కోల్పోతాయని తెలిసిన రెండోది ఇప్పుడు ఇంకో మాట చెప్తారు. అక్కడ రాజవీధుల్లో ఉన్న యూతులు కేవలం ఈ ముగ్గురేనా ఇంకా ఉన్నారంటారా? చాలా మంది ఉన్నారు యూదుల్లో. వీళ్ళ ముగ్గురే కాదు, సెలెక్ట్ అయిన వారిలో ఈ ముగ్గురు. మిగతా వాళ్ళకి డ్యూటీస్, వాళ్ళు కూడా డ్యూటీస్, వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ముగ్గురే నమస్కరించలేదు. మిగతా యూదులు ఏం చేశారు? కొద్దిమంది ఎక్కడ తెలియదు కానీ ఖచ్చితంగా నమస్కరించుకుంటారు. ఎందుకు నమస్కరించుంటారు? ఉద్యోగం పోతుందేనో, రాజుగారి వ్యతిరేకంగా ఏదో నమస్కారం పెడితే పోతుంది కదా, ఎందుకు ఈ శ్రమలు మనకి ఎక్స్ట్రా చెప్పాలనుకున్నారు. మొత్తానికి ఏం చేశారంటే వాళ్ళు చేసిన పని నమస్కారం పెట్టేశారు. వీళ్ళు ముగ్గురు మాత్రం అని వీళ్ళకి తెలుసు ఉద్యోగాలు పోతాయని, రెండోది ప్రాణాలే పోతాయని వీళ్ళకి తెలుసు. అయితే విశేషం ఏదంటే వారికి తెలుసు, కానీ వాళ్ళు ఎంత శ్రమైన పడతామనుకున్నారు, కానీ వారిని దేవుని సంతోషపెట్టడానికి ఇష్టం. లోకంలో ఎంత నష్టమైనా భరిస్తాము, ప్రాణాలైనా పోగొట్టుకుంటాం, కానీ లోకాన్ని సంతోషపెట్టుడు కొరకు, రాజుగారి కొరకు మేమేం చేయలేం? దేవుణ్ణి ధిక్కరించలేము. వీళ్ళు నమస్కారం పెట్టాల. రాజుగారి ముఖం వికారమాయని ఏమైందంట? వికారం అయిపోయిందంట. రాజుగారు వికారం అయిపోయి అగ్ని 7 అంతలు చేసి విసిరేమన్నారు. ఎవరిని? అయితే విషయం ఏంటంటే దానికి ముందు వారు చెప్పిన సమాధానంలో ఒక మంచి భక్తి కోణం మనకు కనబడుతుంది. అది ఈ రోజున మనకు పాఠంగా పెరుగుతున్నారు. ఏంటి ఆ సంగతి? ఏంటంటే జాగ్రత్తలు. అగ్నిగుండంలో విసిరేస్తానంటే వాళ్ళ సమాధానం, రాజా నువ్వు విసిరేస్తావంటే మాకు పెద్ద చింత కలగట్ల. ఇందుని గురించి నీకు సమాధానం చెప్పాలంటే మాకేంటి? మా స్టాండ్ చెప్తాను. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షిస్తాడు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షింపకపోయినను ముఖం అంటే దేవుని స్టాండర్డ్ వాళ్ళ స్టాండర్డ్ కలిపి చెప్తున్నారు. మా దేవుడు సమర్థుడు, రక్షిస్తాడు. అయితే మా స్టాండర్డ్ చెప్పమంటారా? అప్పుడప్పుడు ఆయన చిత్తం లేకపోతే, ఆయన సామర్థ్యత ఉన్న ఆయన చిత్తం గారు ఎందుకు రక్షించదు? ఇది చాలా కీలకమైన పాయింట్. రోజున ఇది మనం చేయాలి. రోజున నువ్వు భక్తి ఎందుకు చేస్తున్నావు? మేలు కలగాలని. కానీ దాంతోపాటు నువ్వు చేర్చుకోకుండా పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రార్థిస్తుంది నీకు జరగదు, కానీ నువ్వు దేవుని విడిచిపెట్టలేదు. నువ్వు దేవుడు అంగీకరించేది, దేవుణ్ణి బ్రతికేది, దేవుడు కావాలి, అది జరుగుతుందంట.
ఇష్టం ఉంటే జరుగుద్ది దేవుడికి, లేకపోతే జరగదు. ఆయన సమర్థుడే కానీ చేయకపోతారని చెప్పలేదు. ఇది గ్రహించాలి క్రైస్తవులు. వివరించింది తీసుకొని కాదు. వాళ్ళు అంటున్నారు, రాజా, మండుచున్న వేడి మిగల అగ్నికుండంలోని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. దట్ ఈస్ క్లియర్. ఆయన రక్షించడానికి సమర్థుడు. రక్షింపకపోయినా మేమేం చేయం. ఆయన మాట వ్యతిరేకం మేము వెళ్ళం. అంటే మేలు చేస్తాడని భక్తి చేయట్లా. ఒకవేళ మేము ప్రార్థిస్తున్నది జరగకపోవచ్చు, అయినా మేము ఆయన విడిచిపెట్టాం. ఇది మనం ఈ రోజున ఈ కోణం నేర్చుకోవాలి. ఏ కోణం? ముందు అందరూ చేస్తారు, సమర్థుడు రక్షిస్తాడు, ఓకే ఫైన్. రక్షించకపోతే అయినా మేము మా దేవుడు విడిచిపెట్టాం. మరి అప్పుడప్పుడు విడిచిపెట్టడానికి కొన్నిసార్లు ఆయన చిత్తాన్ని బయలుపరచడం కోసం, కొన్ని ప్రత్యేకమైన కార్యాల కోసం నేను ఇబ్బందులు ఉంచుతాడు కావచ్చు. అర్థం చేసుకోవాలి. మేలు చేయగల సమర్థుడు కానీ అప్పుడప్పుడు తన ఉద్దేశము చొప్పున నీకు చేయకపోవచ్చు, అయినా విడిచిపెట్టకూడని లోతైన భక్తి మనకు కావాలి. ఇది వారు చేసి చూపించారు. వాళ్ళు రాజు కాకుండా అదా రక్షించుడుగా మార్చుద్దాం. 17 మేము సేవించుతున్న దేవుడు మండుతున్న వేడిమి గల అగ్నికుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను సమర్థుడు రక్షించు. ఒకవేళ రక్షింపకపోయినను నీ దేవతలకు మేమేం చేయలేం, పూజింపము, నమస్కరించదు. ఒక మాట ఏమన్నాయి, మనందరికీ కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాం. ఏదో చిన్నదో పెద్దదో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని మనుషుడు లేడు, ఉండడు. ప్రస్తుత కాలంలో ఇంకెక్కువ ఉంటుంది. ఈఎంఐల కాలంలో కష్టాలు లేక ఏముంటుంది? ఏ కాలం ఇది? ఈఎంఐల కాలం. ఆ రాశి పడతాడు, తీసుకో, అప్పిస్తున్నా తీసుకో అంటాడు. నెక్స్ట్ నుంచి కనపడని వడ్డీలు వేస్తూ ఉంటాయి. ఏం చేస్తాడు? ఆ చార్జ్ చేస్తూ ఈ చార్జ్ మొత్తం అన్ని వేస్తూ ఉంటాడు. కష్టాలు లేకుండా ఉంటుంది ఈఎంఐల కాలం కదా. ఏ కాలం? సరే, ఎందుకు చెప్తున్నానంటే అనేక సమస్యలు ఉన్నాం మనందరం. మన స్టాండ్ ఈ రీతిగా ఉండాలి. ఈ ఉన్న సమస్యల నుంచి ఒక్క పెట్టిలో బయటకు తీసుకురాగల సమర్థుడు, అందులో 1 పాయింట్ కూడా అనుమానం లేదు. కానీ మీ స్టాండ్ ఎలా ఉండాలంటే, ఒకవేళ రక్షింపకపోయినను రక్షించగల సమర్థుడే, దట్ ఇస్ ట్రూ. రక్షింపకపోయినా భక్తిహీనంగా వెళ్ళను, ఆయన విడిచిపెట్టేయడం జరగదు. నా స్టాండ్ ఇది అనేటువంటి షడ్రకు మంచి పద్ధతిలో వలుస్తాను. రక్షింపకపోయినను నేను దేవుని విడిచిపెట్టమనే స్టాండ్లోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకల్ అంటా ఇంకేం భక్తి, ఇంత ప్రార్థన చేసేది ఇంకేం భక్తి, అన్ని ఉపవాసాలు ఉన్నావు, ఇంకేం చేశాడు దేవుడు నీకు? నువ్వు చెప్పాల్సిన మాట, నేనున్న నా సమస్య నుంచి విడిపించుటకు సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా నా దేవుడు నేను విడిచిపెట్టను. నాకు దేవుడు ప్రభుత్వం, ఆయనతో నిలబడి ఉంటాను. స్టాండ్ మనకు కావాలి. అభ్యర్థులు తీసిన రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మొదటిది మన పరిధి మనం తెలుసుకున్నాం. అక్కడ వరకు వచ్చారు, కానీ అక్కడి నుంచి వాళ్ళు ముందు అడుగు వేయలేదు. లోకంలో ఎంతవరకు వెళ్ళాలో అక్కడి నుంచి వెళ్ళడం దేవుడు చిత్తం కాదు కనుక నువ్వు అక్కడే ఆగిపోవాలి. ఈ పరిధి గుర్తు పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండు. ఇది మొదటి సందేశం. రెండవది, నీవున్న నీ సమస్యలో రక్షించుటకు సమర్థుడు. రక్షింపకపోయినా ఆయన విడిచిపెట్టకూడనటువంటి శ్రేష్టమైన భక్తి మనకు కావాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళు దేవుని మాటకు, అంటే ఈ విషయం ఏంటంటే, దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఏమైనా వదులుకోవడానికి ఇష్టపడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే, లోకమును సంతోష పెట్టడానికి ఎందుకు చేస్తున్నావు? కారణం ఏంటిది?
ఈ దేవుని నామానికి విరుద్ధము, లేదంటే దేవుడు దీని గురించి సంతోషించడం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అంటే కనుక, ఒకవేళ ఇలాగ చేయకపోతే వాళ్ళు సరిగ్గా మాట్లాడరేమో, వీళ్ళు నాతో రారేమో, వాళ్ళు నాతో ఏకీభవించరేమో, అంటే ఈ కారణాల బట్టి లోకానికి భయపడి, కుటుంబానికి భయపడి ఏం చేస్తారంటే వాళ్ళ సంతోషపడటం కోసం దేవునికి విరుద్ధంగా నడిచి వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళు అలా ఏమైనా కోల్పోవడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుని తప్పుపట్టడానికి ఇష్టపడ్డారు. దేవుని సంతోషపడ్డానికి లోకంలో అన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ చివరికి జరిగింది చెప్పమంటారా? 3వ అధ్యాయం చివరి మాట. అంతట నుండి ఆ ఒక్క మాట చదువుతున్నారు 30. అంతటి నుండి రాజు షడ్రకు, మేషకు, అబెద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించును. బబులోను సంస్థానములో ఏం చేశారు చెప్పండి? హెచ్చించారు. వాళ్ళు వదులుకోవడానికి సిద్ధపడ్డారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏం జరిగింది? కొన్నిసార్లు లోకముతో ఏకీభవిస్తారు, కానీ వాళ్ళు ప్రాణాలు వదులుకోవడం, వారి యొక్క పరిస్థితిని వదులుకుంటారు. కొన్నిసార్లు భయపడుతున్నావు, ఈ ఉద్యోగం పోతేమో. కొన్నిసార్లు భయపడుతున్నావు, ఇది వాళ్ళు ఏమని అనుకుంటారేమో. కొన్నిసార్లు భయపడుతున్నావు, వీళ్ళు మాతో రారేమో. ఎందుకు హిందూ వివాహానికి తెగబడుతున్నావు? వాళ్ళు రారేమో, ఈ సంబంధం అది కదా నీ బాధ. అవునా కదా చెప్పు? ఎందుకు వారిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఏంటి నీ భయం? ఏం కోల్పోతావని? క్రైస్తవులు అనుకుంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, ఇది కదా నీ భయం. లోకంలో చాలా మందిని చూస్తూ ఉంటాం, లోకంలాగా, దేవుని బిడ్డలాగా ఇది కూడదని చెప్తున్నారు, ఇది కూడదని చెప్తున్నారు. అందుకే వాళ్ళ మన ముందు పెడుతుంది. విషయం ఏదంటే కనుక, ఎవరో ఏదో అనుకుంటారని మనుషుల కోసం, మనుషులు సంతోషపెట్టే భక్తి కాదు, ఇది దేవునిని సంతోషపెట్టే భక్తి. అందుకోసం వారి పొజిషన్ పోయినా పర్వాలేదు, వారి ప్రాణాలు పోయినా పర్వాలేదు, దేవుని సంతోష పెట్టడానికి భక్తి చేస్తుంది. వారు రారేమో ఇలా చేస్తే, రాకపోతే రాకపోతే, వారు మాట్లాడరేమో ఇలా చేస్తే, మాట్లాడకపోతే మాట్లాడుతుంది. వాళ్ళు క్రైస్తవుల్ని పెంచుగా అనుకుంటే వాళ్ళు చిన్న చూపు చూస్తారు, అనుకుని వాళ్ళు ఏమన్నా అనుకొని వాళ్ళ కోసం అది బతికి నేను ఎలాగే ఉంటా, అందుని బట్టి దేవుడు సంతోషించి చాలు అని చెప్పి ఆ స్థిరమైన నిర్ణయాన్ని చేసేశారు. లోకంలో ఎవరినో సంతోషపెట్టడం కాదు, స్థిరమైన నిర్ణయంతో దేవుని సంతోషపెట్టడానికి రాజాజ్ఞను ధిక్కరించి తమ దేహములను అగ్నిగుండానికి అప్పగించి వారు భక్తి చేశారు. వారి స్థానములు హెచ్చించబడి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దే డిడ్ నాట్ కాంప్రమైజ్. రాజీ పడలేదు. ఏం చేయాలి చెప్పండి? నువ్వు రాజీ పడిపోతుంది, పర్వాలేదు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మనం క్రైస్తవుల్లా కనపడదు. ఈ 2 భయాలతో లోకాకర్షణలో మునిగిపోయో దాని నుంచి బయటికి రా. నీ ఆధారపడితే ఎవరేమన్నా అనుకుంటారేమో, దేవుని బిడ్డ కాబట్టి చిన్న చూపుడు చూస్తారేమో, బొట్టుగోడ పెట్టుకోకపోతే ఏమనుకుంటావు, ఇలాంటి కొన్ని నిర్ణయాలతో ఎవరి కోసమో నువ్వు దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళలాగా వాళ్ళ సంతోషపడే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళు మాత్రం ప్రాణం పోతే పోయింది, ఉద్యోగం పోతే పోయింది, దేవుడు వాళ్ళ స్థానాలు. దే డిడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వర్డ్. లోకముతో వారు విడిచిపెడదాము. నువ్వేదో కోల్పోతావని లోకాన్ని సంతోషపడితే ఇంతకాలం వచ్చేసి ఎవరో ఎదుగుంటే భయంతోనే భక్తి చేస్తారు. ఎవరు దేవుని కొరిస్తే ఒకరు ఎలా పడబడుతున్న ఉద్దేశం. దేవుని వాటికి విరుద్ధంగా బయటికి వచ్చి దేవుని బిడ్డగా కనపడిన పర్లేదు చేసి దేవుడు కాంప్రమైజ్ నేను భక్తిని అతి కృప దేవుడు